वासुदेवाय धन्वन्तरे अमृतकलशहस्तये सर्वामये विनाशाय त्रैलोक्यनाथाय श्री विष्णवे नमः। భోజనం చేసిన తర్వాత కనీసం ఎంతో కొంత ఇంత తిన్నా కానీ ముక్తాయాసం ఉంటుంది కదా, దానికి ఒక అరగంట గంటనే కానీ అలా నడుము వాల్చుకుంటే ఇదంతా ఇంటెస్టైన్స్ అన్నీ కూడా లోపల పేగుల్లో పెద్ద పేగులు చిన్న పేగులు కాలేయం పిత్తాశయం ఉంది కదా, ఇది సదురుకుంటుంది అనమాట. అయిపోయిన లేసి మళ్ళీ పని చేస్తున్నాం. పొద్దున్న ఉన్నంత ఉత్సాహంగా ఇప్పుడు పని చేయలేం, అర్థమవుతుంది కదా. అలాగే సాయంకాలం ఒక టైం ఇప్పుడు సూర్యుడు ఇలాగ కింద కుంగుతున్నాడో మా శక్తి బాగా తగ్గిపోద్ది అనమాట. అదే ప్రకారంగా మీలో కూడా ఉన్నటువంటి ఎనర్జీ, ఎనాటమీ ఎనర్జీ ప్రకృతి నుంచి మనకు తెలియకుండానే ఒక ఆరా, ఒక సర్కిల్, మనం తీసుకున్నటువంటి ఆహారంలో వినియోగాన్ని ఏ రకంగా ఇది కేటగిరీలో విభజించాలి అనేటటువంటి ఇది అవి విభజించేసి ఇది చేసిన తర్వాత దానికి రెస్ట్ అనేది ప్రతి ఆర్గాన్ కూడా 24 గంటలు నీకు పనిచేయడానికి ఒప్పుకోలేదు. ఆ 24 గంటల్లో పనిచేసే ఆర్గాన్స్ నీకు రెండే ఉన్నాయి. ఒక మనిషి శరీరంలో గుండె, మెదడు. మెదడుకు మరి పనిచేస్తాయి కదా, మనం పడుకున్నప్పుడు అది కూడా స్తబ్దుగా ఉంటుందని కాన్స్టెంట్ స్థితిలో పెట్టి చిన్న మెదడుకి సంకేతం ఇస్తుంది, అంతే కదా. ఈ ప్రక్రియ సజావుగా సాగాలంటే తగినంత రెస్ట్ తీసుకోవాలి. ఇదే రెస్ట్ గురించి ఇంత చక్కగా వివరించి నేను అసలు రెస్ట్ అంటే తెలియకుండానే బ్రతికాను. అదంతా కూడా నా వయసు అంతా ఏంటంటే ఏదో ఆరాటం ఏంటి, ఆరాటానికి ఒక లిమిట్ అంటూ లేదు. అందుకనే కొన్ని సినిమాల్లో చెప్పారు, జీవితం అంటే అంతులేని ఒక పోరాటం, బ్రతుకు తెరువుకై పెనుగులాడుటే ఆరాటం, కృషి చేసావంటే ఎదురీదేవంటే సాధించేవు గెలిచేవు నీదే జయం, అంతే కదా. ఇక్కడతో ఆగకూడదు ప్రయాణం. అది ఎలాగంటే పని చేసినంత రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ మన పని మీద దృష్టి పెట్టాలి. ఇక్కడ ఈ రెండింటిలో ఏది బ్యాలెన్స్ తప్పినా మనిషి జీవితం ఇదైపోద్ది. గతంలో ఏం చేసేవారు, సూర్యోదయంతో లెగాలి, సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయం అయిన తర్వాత తగ్గించాలి. చంద్రుడు ఎప్పుడైతే ఉద్భవించి మనకు కనిపిస్తున్నాడో అప్పటికి ఇంకా పూర్తిగా మనం రెస్ట్ తీసేసుకోవాలి. మీరు ఏ రకంగా తింటున్నారు, ఏం పని చేస్తున్నారు అనేది ఆలోచించుకొని అది తినేసి మీరు రెస్ట్ తీసుకోవాల్సిందే. మీరు జాగృత అవస్థలో పని అంతా చేశారు, సుష్మితావస్థ వస్తుంది కదా రాత్రి పడుకునే టైంకి. ఆ పడుకునేటప్పటికి మీ ఆర్గాన్స్ అన్నీ ఏమనుకుంటాయంటే అమ్మయ్య ఇప్పటికైనా వదిలేడరా మనల్ని, కన్ను నోరు అన్నీ అనుకుంటాయి. అలాగే ఈ ప్రేగులన్నీ కూడా ఏమవుతాయంటే అప్పుడు రక్తం సరైనటువంటి స్థితిలో ప్రయాణం చేస్తూ ఉంటుంది శరీరంలో. 65 లీటర్లు రమారమిగా ఉండేటటువంటి ఈ శరీరంలో ఉన్నటువంటి రక్తం గుండెకి మెదడు దగ్గర, గుండెకి కాళ్ళు బాగా దూరం. కానీ ప్రతి ఒక్క అవయవానికి కూడా నిరంతరం 24 గంటలు 100 సంవత్సరాలు రక్తం అవసరం ఉండనే ఉంది. శరీరంలో ఎక్కడైనా ఒక బాధ కనుక వస్తుంది, ఒక నొప్పి కనుక వస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ కారణం అక్కడ తగినటువంటి పరిస్థితుల్లో రక్త సరఫరా జరుగుతలేదనే అర్థం. అందుకని సరైన వైద్యుడు ఏం చేస్తాడంటే ముందు ఆ భాగంలో ఇంతకుముందు ఆగినటువంటి రక్త సరఫరాని తిరిగి పునరుద్ధరించి, అంటే కండరాలు ఏదైనా కానీ నరాలు ఇవన్నీ పెట్టుకుని ఉంటాయి కదా, ఉన్నా సరే రక్త ప్రసరణ అక్కడికి జరిగేటట్టుగా ప్రసారణ చేయగలిగినట్టయితే తప్పనిసరిగా చాలా తొందరగా రోజుల్లో జరిగి గంటల్లో జరిగి నిమిషాల్లో జరిగి ఊరికే కొన్ని క్షణాల్లో దాని నుంచి బయటపడడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అది మానేసి ఆ రక్త సరఫరా అక్కడ లేకపోతే దానికి ఏదో ఒక ఇంజక్షను, లేకపోతే దానికి ఏదో ఒక ట్యాబ్లెట్, దానికి ఏదో ఒక మసిపూసి మసిపూసిస్తే అవ్వదు కదా. స్వతహాగా మామిడికాయ అయి ఉండాలి. అది ఏదో కాయని కాల్చి ఇది తీసుకొచ్చి మామిడికాయ దానికి పనిచేద్దంటే ఏమవుద్ది, పెరిగిపోతుంది. తగ్గదు సరికదా, పెరిగిపోతుంది. ప్రాణానికి ఏంటి, అక్కడ నుండి కళజాలంలో ఏదైతే రక్త ప్రసరణ జరిగిందో, ఏదైతే జరగలేదో దానికి ఆలవాలంగా చేయాలి. ఇది ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే
మీకు ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఇప్పుడు వెళ్తావు 1 గంట 2 గంటలు దారిలో పని ఏదో చూసుకుంటావు. ఒక 4:30 అయింది కదా, 7:30కో ఎప్పుడు 9:30కో ఇంటి దగ్గర చేరుతావు. స్నానం చేస్తావు, ఏమైనా తినవలసింది తినేస్తావు. అప్పుడు నీకు వెంటనే ఏంటి, యూట్యూబ్ ఇది అప్లోడ్ చేసేద్దాం, అది అప్లోడ్ చేసేద్దాం, నేను కొన్ని చూడలేదు, ఆ ఫ్రెండ్కి చేద్దాం, ఈ ఫ్రెండ్కి చేద్దాం. ఇక్కడే దెబ్బ కొడుతుంది. ఏజ్లో యుక్త వయసులో ఉండి చక్కగా అన్ని రకాలుగా ఆరోగ్యకరంగా ఉండాల్సిన వాళ్ళందరూ కూడా ఇదే కారణం. ఇది నేను యూట్యూబ్ చేసి పెట్టాను అనుకో, ఎవరు ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు? వెంటనే తగిన రెస్ట్ ఇచ్చేసేయాలి. నువ్వు ఎలా ఇచ్చేయాలి? రాత్రి 10 అయినా ఇంకా ఉంటారు, 12 అయినా ఇంకా ఉంటారు, 1 గంట అయినా ఇంకా ఉంటారు. పని లేకపోయినా ఇప్పుడు ఇది పని ఏంటంటే ఇది. దీనికి సైమిల్టేనియస్గా నువ్వేం చేస్తావంటే రెండో ప్రకారంగా తొందరగా పడుకొని తొందరగా లేవడానికి ప్రయత్నించి, లేచి మంచం మీదే ఉండి మళ్ళీ మేనమేసాలను ఎక్కెట్టుకుంటూ ఇటు తిరిగి అటు తిరిగి చేయకు. బేకప్ ఇమ్మీడియట్. దానికి నువ్వు కొంచెం ఏదైనా జాగ్ చేసావంటే అది లెవెల్లోకి వచ్చేది. లేక గవ్వ కాలు కూర్చొని తీసుకో. ఇప్పుడు మొదలెట్టు పని. ఈ రాత్రి చేసి పని అంతా ఉంది కదా, 11, 12, 1 గంట దాకానే అది మానేసి. నీ ముఖం వచ్చేసి మన చూడు 2 రోజులు 3 రోజులు అలాగైపోయింది. కళ్ళు కూడా ఎంత దుబ్బుపోయి ముఖం అంతా వాసిపోయి పని ఎక్కువగా ఉంది. అదేంటంటే కొన్నిసార్లు తప్పనిసరైన పరిస్థితుల్లో అది అవసరం. అదే కంటిన్యూస్ అవ్వాలని కాదు. నేను ఎంతసేపు చేశాను, 11, 12, 1 గంట అలా చెప్పొద్దు. ఈ సమయపాలన ప్రక్రియ నువ్వు పాటించి చేసినట్టయితే చాలా వరకు బాగుంటుంది. ఇన్ని చెప్పి మేము కూడా చేయలేకపోయాం. అయితే అప్పుడు మాకు ఉన్నటువంటి బర్త్డేస్ అటువంటి, బరువులు అటువంటివి, సంసార కార్యక్రమాలు అటువంటి అప్పుడు. అందుకేంటంటే మేము తెలుసుకోలేకపోయాం. మాకు ఇంత ఎలా కూర్చుని చెప్పి అలా కాదు ఎలాగని చెప్పేవాళ్ళు కూడా మాకు లేకపోయారు. ఏదో కానిచ్చేసాం, బండి అలా దొర్లించేస్తున్నాం. కానీ ఇప్పుడు మేమేమనుకుంటున్నాం అంటే, సరే మనం ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో ఏం తప్పులు చేసాం, ఏం ఒప్పులు చేసాం, ఆ తప్పులు చేయొద్దని కనీసంగా వింటారు మనం చెప్తే అనేటటువంటి చెప్పాలని నా అభిలాషం. అందరికీ కాదు, ఇదే నేను యూట్యూబ్లో చేసి పెట్టి నలుగురికి ఇది చేసిన వాళ్ళు ఆయన అలా చెప్తాడులే, ఏముండదు ఇదే అనుకుంటాను. కానీ కాదు. దాని చేత ఎప్పుడూ కూడా ఈ కాడి నుంచి రాత్రి తొందరగా పడుకోవడానికి ప్రయత్నించి పొద్దున్న సాధ్యమైనంత వరకు నీ టైమింగ్ సెట్ చేసుకొని తొందరగా లెగడానికి ప్రయత్నించి ఆరోగ్యాన్ని ఎప్పుడు కూడా నీ గుప్పిట్లోనే ఉంచుకో. అది ఎదరుడి చేతికి మాత్రం రానివ్వకు. ఒక ఔషధం తినేటటువంటి అవసరానికి శరీరాన్ని తీసుకురావద్దు. దిట్ ఈస్ ది మెయిన్ స్లోగన్. ఏముందలే తెలిసిన ఇది ఇచ్చేస్తాడు, లేదంటే ఆయన అది ఇచ్చేస్తాడు, ఈయనది అది వద్దు అసలు. సఫిషియెంట్గా ఆహారం తీసుకో, సఫిషియెంట్గా నీరు తీసుకో, మంచి ఆలోచనతో ఉండు. ప్రతిదీ కూడా నీకు ఎదురు కనిపించేది అంతా కూడా పాజిటివ్గా రిసీవ్ చేసుకోవడానికి ప్రయత్నించి. అనేక రకాలైన జనం తగులుతారు. జీవితం ఏంటంటే ప్రయాణకాలం మీకు చాలా ఉంది ఎక్కువగా. మాకేంటంటే నీరెస్ట్ జర్నీకి వచ్చేసాం. అది అవునన్నా కాదన్నా కానీ కాలం అన్నమాట. కాలం ఇంతలాగా ఆహారం మీద నెగ్లెక్ట్ చేయడం, నిద్ర మీద నెగ్లెక్ట్ చేయడం కాదు. కాబట్టి ఇది నీ ఒక్కడికి మాత్రం ఇచ్చిన పర్సనల్ వీడియో ఇది, అంతే. అందరికీ నమస్కారం అండి. వీడియోస్ని అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, షేర్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరందరూ మీ బిజీ లైఫ్లో బిజీగా ఉండొచ్చు, మంచి చేసే సమయం లేకపోవచ్చు, సమస్యలు ఉన్నప్పుడు గొంతెత్తి మాట్లాడలేకపోవచ్చు. కానీ మేము పెట్టే వీడియోస్ మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీరు మాతో కలిసి సపోర్ట్ చేసినట్లే, మీరు మాకు సహాయం చేసినట్లే. మీ చేతుల్లోనే ఉంది చిన్న పని, లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం. అది కూడా మీరు చేయలేనట్లయితే మిమ్మల్ని ఏమనాలో, మిమ్మల్ని ఏమనుకోవాలో మీ విజ్ఞతకి వదిలేస్తున్నాను. నమస్కారం.